దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు అఖ్తర్ ఉరిపైన స్టే. జైల్లో అతడి ప్రవర్తన పైన 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా పడ్డదట. మరి ఎందుకు స్టే ఇచ్చిరు? వాడు ఉగ్రవాదే కదా. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అసదుల్లా అఖ్తర్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 2013లో దిల్సుఖ్ నగర్లో జనసమర్థం ఉన్న ప్రాంతంలో 2 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ పేలుళ్లకు కారకులైన నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అఖ్తర్ సహా 5గురికి ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీలో ఉన్న అఖ్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను విచారించి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతవరకు అతడి మరణశిక్ష పైన స్టే విధిస్తున్నట్టుగా తెలిపింది. ఈ కేసులో ప్రొబేషన్ అధికారులు నివేదిక సమర్పించాలని, జైల్లో నిందితుడి ప్రవర్తన, అతడికి అప్పజెప్పిన పని గురించి జైలు సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. అఖ్తర్ మానసిక స్థితిపై ప్రభుత్వ అనుమతి నుంచి నివేదిక సమర్పించాలని కూడా బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా వేసింది. ఇట్లా వాడి ఊరి మీద సుప్రీంకోర్టే స్టే ఇచ్చిందట. కోర్టును ఏమి అనడానికి లేదా? వాడు పెట్టిన బాంబు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అక్కడ 107 బస్ స్టాండు, అక్కడ ఇంకోటి ఏదో టిఫిన్ సెంటరు, వరుస బాంబు పేలుళ్లతోని పదుల సంఖ్యలో ప్రజలు ఆనాడు ప్రాణాలు కోల్పోయారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు అఖ్తర్ ఉరిపైన స్టే. జైల్లో అతడి ప్రవర్తన పైన 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా పడ్డదట. మరి ఎందుకు స్టే ఇచ్చిరు? వాడు ఉగ్రవాదే కదా. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అసదుల్లా అఖ్తర్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 2013లో దిల్సుఖ్ నగర్లో జనసమర్థం ఉన్న ప్రాంతంలో 2 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ పేలుళ్లకు కారకులైన నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అఖ్తర్ సహా 5గురికి ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీలో ఉన్న అఖ్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిండు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను విచారించి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతవరకు అతడి మరణశిక్ష పైన స్టే విధిస్తున్నట్టుగా తెలిపింది. ఈ కేసులో ప్రొబేషన్ అధికారులు నివేదిక సమర్పించాలని, జైల్లో నిందితుడి ప్రవర్తన, అతడికి అప్పజెప్పిన పని గురించి జైలు సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. అఖ్తర్ మానసిక స్థితిపై ప్రభుత్వ అనుమతి నుంచి నివేదిక సమర్పించాలని కూడా బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా వేసింది. ఇట్లా వాడి ఊరి మీద సుప్రీంకోర్టే స్టే ఇచ్చిందట. కోర్టును ఏమి అనడానికి లేదా? వాడు పెట్టిన బాంబు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అక్కడ 107 బస్ స్టాండు, అక్కడ ఇంకోటి ఏదో టిఫిన్ సెంటరు, వరుస బాంబు పేలుళ్లతోని పదుల సంఖ్యలో ప్రజలు ఆనాడు ప్రాణాలు కోల్పోయారు.